నేను స్కూల్లో చదువుకునేటప్పుడు పెద్ద పండుగ అంటే దసరానే. ఎందుకంటే అప్పుడే కదా 10 to 15 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదానికి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. ఈ సంక్రాంతికి అయితే ఏకంగా ఒక 7-8 డేస్ ఇచ్చేసాడనమాట 1 వీక్ వరకు. మాకు 2-3 రోజులు హాలిడేస్ ఇస్తేనే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి బద్ధకంగా అనిపించేది. ఇంకా ఇప్పుడు వీళ్ళకి వారాలు వారాలు ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఎట్లా స్కూల్కి వెళ్ళబుద్ధి అవుతుందో ఏంటో. మా చోటు గారికి అయితే లాస్ట్ సాటర్డే నుంచి నెక్స్ట్ మండే వరకు హాలిడేస్ అంట. సో ఇంకా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడితో పాటు మన జున్నుగాడు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ హాలిడేస్ ఏంటంటే మనకు తెలియకుండా మనలో ఉన్న టాలెంట్లు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా మా చోటు గారికి అయితే 2-3 టాలెంట్లు ఈ మధ్య బయటకు వచ్చాయన్నమాట. అదేంటో కానీ స్కూల్లో గంటలు గంటలు ఉన్నాయి, ఎన్ని బుక్స్ చదివినా రానిక టాలెంట్లు అయితే ఇట్లా హాలిడేస్ లో బయటపడుతూ ఉంటాయి. మా చోటుకి ఇంత మంచిగా కైట్ ఎగరడం వచ్చాను నాకైతే అస్సలు తెలియదు. ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇంకా మేమైతే ఒక 4-5 డేస్ అమ్మ దగ్గర ఉండొచ్చాం కాబట్టి ఇంటికి రాగానే ఎందుకు బోరింగ్ అనిపిస్తుంది. సో కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా అలవాటు అయిపోతుంటుంది. మీకు కూడా ఎప్పుడైనా వేరే ఊరికి వెళ్ళొచ్చినప్పుడు లేదంటే చుట్టాల ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు ఇట్లా అనిపిస్తుంటారా? చూసారు ఎంత బాగా తిప్పుతున్నాడో. ఇదే అనమాట ఇంకొక టాలెంట్. అంతే. మరి ఈ వీడియోకి సబ్స్క్రైబ్